పగయ కలిగని నీ పామున్న ఇంటిలో ఉన్న అట్లు కాక ఊరడిలి ఉండునెట్లు చిత్తముఖ మాటున్ కావునన్ వలవదు అధిక దీర్ఘ వైరి వృత్తి. అయితే పగ ఉన్నట్టు ఉంటే అంటే శత్రుత్వమే కలిగి ఉంటే ఎలా ఉంటుందంటే మనస్సు పామున ఇంటిలో ఉన్నట్టు ఉన్న విధంగానే ఆందోళనగానే ఉంటుంది. కాబట్టి ఒక్కసారైనా కూడా అది మనస్సు అనేటువంటిది ధైర్యంగా ఉండదు. కాబట్టి ఇలాంటిది ఆ దీర్ఘంగా ఉండేటువంటి ఆ యొక్క వైరం అనేటువంటిది వద్దు అని చతుర్థం కలిగి చాలా కాలము చతుర్థం కలిగి ఉండేటువంటిది మంచిది కాదు అని చెప్పని చెప్తూ ఇంకా ఇలా అంటున్నాడు ధర్మరాజు. పగ ఎడగించుటెంతయున్ శుభంబు అది లెస్స అడంగునే పగంపగ వగగొన్న మార్కొనక పల్కక యుండగన్ వచ్చునే కడుంతెగన్ మొదలెత్తిపోవన్ పగదీర్పంగ వచ్చిన క్రౌర్యము ఎందున్ ఏమి గతి తలంచినన్ పగకు మేలిమిలేమి ధ్రువంభు కేశవా. పగ అడగించుటెంతయున్ శుభంబు అది లెస్స అడంగునే పగంపగ వగగొన్న మార్కొనక పల్కగా యుండగవచ్చునే కడుంతెగా మొదలెత్తిపోవన్ పగదీర్పంగ వచ్చిన క్రౌర్యము ఎందున్ ఏమి గతి తలంచినన్ పగకు మేలిమిల్లేమి ధ్రువంభు కేశవా. ఓ కేశవా, ఓ శ్రీకృష్ణ, పగ అడగించుట ఎంతయున్ శుభంబో. పగ అంటే వైరం. ఇది ఇంపార్టెంట్ పద్యం కాబట్టి పగ అడగించుటెంతయున్ శుభంబు. పగ అంటే వైరం, అడగించుట అంటే అణుచుకోవటం, పగను అణుచుకోవటము ఎంతయున్ శుభంబు చాలా మంచిది. పగను అంటే వైరాన్ని శత్రుత్వాన్ని అణుచుకోవటము చాలా మంచిది. అది లెస్స ఆ పగను అంతం చేయటం అనేటువంటిది లెస్స మంచిది. అంటే ఆ విరోధము చేత ఆ పగను అంతం చేయటం అనేటువంటిది మంచిది. పగన్ అడగించుట, పగ అంటే వైరం, అడగించుట అణుచుకోవటం, పగను అణుచుకోవటము ఎంతయున్ శుభంబు చాలా మంచిది. పగను పగయ అడగించుటెంతయు శుభంబు. పగను అంటే వైరాన్ని శత్రుత్వాన్ని అణుచుకోవటం చాలా మంచిది. అది
అది ఆ పగను అంటే అది అంటే ఏంటి, ఆ పగను అంతం చేయడం అనేది లెస్స మంచిది. పగన్ పగ, పగన్ పగ విరోధం, పగన్ అంటే విరోధం చేత, పగ అంటే శత్రుత్వం. పగన్ పగ విరోధం చేత శత్రుత్వం అనేటువంటిది అడంగునే తగ్గిపోతుందా, నశిస్తుందా? తగ్గిపోదు కదా, నశించు కదా. పగకొన్నన్ ఊర్కొనన్, పగకొన్నన్ పగన్ కొనన్, పగపడితే ఊర్కొనన్ ఊరుకొనకుండా అంటే ఎదిరించకుండా ఉంటే, పల్కక మాట్లాడకుండా ఉండుటయు ఉండవచ్చునే, ఉండడానికి వీలవుతుందా? కాదు కదా. కడున్ తెగన్ బాగా తెగిపోయేటట్లు మిక్కిలి సాహసంతో మొదలెత్తిపోవన్, మొదలెత్తిపోవన్ సమూలంగా నశించేటట్లు, సమూలంగా నశించేటట్లు మొదలెత్తిపోవన్ సమూలంగా నశించేటట్లు పగన్ తీర్పగా వచ్చినన్, పగను పగన్ పగను తీర్పగా వచ్చినన్ సాధించడానికి సిద్ధమై వస్తే క్రౌర్యముందున్, క్రౌర్యముందున్ క్రౌర్యము ప్లస్ పొందున్ క్రూరత్వము తప్పదు. కేశవ ఓ కేశవ ఏమి గతిన్ ఏ విధంగా తలంచినన్ ఆలోచించిన కూడా, ఏ విధంగా ఆలోచించినా కూడా పగకున్ పగకు మేలిమి లేమి ధ్రువంబున్, పగకున్ శత్రుత్వానికి మేలిమి మంచితనము లేమి లేకపోవటము ధ్రువంభూ నిశ్చయమే. పగకు మరి ఏ విధంగా ఆలోచించినా కూడా శత్రుత్వానికి మంచితనమైనటువంటిది లేకపోవడమే అది నిజము. ఓ శ్రీకృష్ణ, పగను తగ్గించుకోవడం చాలా మేలు, పగను తగ్గించుకోవడము చాలా మేలు, అది చాలా మంచిది. పగ వల్ల పగ అనేటువంటి తగ్గిపోతుందా? తగ్గిపోతుంది. పగ వల్ల పగ అనేది తగ్గిపోతుందా అంటే తగ్గిపోతుంది. పగబడితే ఎదిరించకుండా పౌరుషంగా మాట్లాడకుండా ఉండడానికి వీలవుతుందా? వీలు కాదు. కాబట్టి మిక్కిలి సాహసంతో సంపూర్ణంగా నాశనం అయ్యేటట్లు పగ తీర్చుకోవడానికి కనుక సిద్ధమైతే అది తీవ్రమైనటువంటి క్రూరత్వమే కలుగుతుంది. కాబట్టి ఏ విధంగా ఆలోచించినా పగ వల్ల ఎలాంటి మేలు లేకపోవడం అనేటువంటిదే యథార్థం. శ్రీకృష్ణ, పగను తగ్గించుకోవడమే చాలా మేలు. పగబడితే ఏమవుతుంది? ఏమి జరగదు. పగను తగ్గించుకోవడమే చాలా మేలు, అది చాలా మంచిది. పగ వల్ల పగ తగ్గిపోతుందా అంటే తగ్గదు. కాబట్టి పగబడితే తప్పకుండా ఎదిరించకుండా పౌరుషంగా మాట్లాడకుండా ఉండగలుగుతుంది అంటే వీలు కాదు. కాబట్టి మిక్కిలి సాహసంతో అది పగ వల్ల ఏమవుతుందంటే సంపూర్ణ నాశనం అయ్యేటట్లుగానే పగ తెచ్చుకోవడం సిద్ధపడితే అది తీవ్ర క్రూరత్వమే కలుగుతుంది. కాబట్టి ఏ విధంగా ఆలోచించినా కూడా పగ వల్ల ఎలాంటి మేలు లేకపోతుంది. కాబట్టి ఇది యథార్థము ఓ కేశవ, ఓ శ్రీకృష్ణ అని అంటున్నాడు. కావునన్ శాంతిన్ బొందుటయున్ కర్జము తానది అటులుండే, కావునన్ శాంతిన్ పొందుటయున్ కర్జము తాను అది అటులుండే, శ్రీ కావలనంచున్ పూరితమున్ కామియున్ కోరెదన్, ఎల్ల కోరెదము ఎల్ల సొమ్ములున్ పోవుటయు కులక్షయమున్ పుట్టుటయున్ వెలిగాక ఒండుమైనన్ ఏ విధి అయినా సకంబడుటెంతయున్ ఒప్పుచుమి జనార్దన, జనార్దన ఓ శ్రీకృష్ణ. కావునన్ కాబట్టి ఓ శ్రీకృష్ణ శాంతిని పొందుటయు, శాంతిని పొందటమే, శాంతిని పొందటమే కర్జము
చేయవలసినటువంటి పని. కర్జం అంటే కార్యం, కర్జం అంటే కార్యం. ఏం కార్యం అంటే శాంతిని పొందడం చేయాల్సినటువంటి కార్యం. తానది, తాను ప్లస్ అది, ఆ విషయం అటులుండే, అలా ఉంది అని చెప్పి అనుకుందాం. శ్రీ కావలెనంచు, శ్రీ సంపద రాజలక్ష్మి కావలెను అంచు, కావాలి అంటూ పూరితమున్ కామియున్ కోరెదము. పూరితము, పూరితం అంటే యుద్ధము, కామియున్ కాకుండా ఉండడం కూడా, కోరెదము కోరుతున్నాం. ఎల్ల సొమ్ములున్ పోవుటయున్, ఎల్ల సొమ్ములున్ పోవుటయున్, ఎల్ల సొమ్ములు సమస్త సంపదని కూడా పోవుటయున్ పోవటము, కులక్షయమున్ పుట్టుటయున్, కులక్షయము వంశనాశము కూడా పుట్టడము కలగటము, వెల్లిగాకన్ ఒండుమైన్, లేకుండా ఒండుమైన్. మరో విధంగా ఏ విధినైనన్, ఏ రకంగా అయినా ఉంటుందా? ఏ రకంగా కూడా ఉండదు. చక్కబడుటన్ ఎంతయున్, చక్కబడుట అంటే సంధి కుదరడం అనేటువంటిది, ఎంతయున్ చాలా, ఒప్పుంచుమీ బాగుంటుంది కదా. కాబట్టి శ్రీకృష్ణ శాంతిని సాధించడమే అవశ్యమైనటువంటి కర్తవ్యం. ఆ విషయం అలా ఉంచు. మాకు రాజ్యము కావాలి, యుద్ధం వేయకుండా ఉండాలి అనే కాంక్ష ఉంది. సమస్త సంపదలు నాశనం కాకుండా, వంశనాశనం లేకుండా, మరి ఇంకొక రకమైన ఉపాయం, ఏ ఉపాయంతోనైనా ఆ సమస్య తిరిగితే బాగుంటుంది అని అంటున్నాడు. అంటే ఎందుకంటే శాంతి ప్రస్తుతం ఎందుకంటే పగను తగ్గించుకోవటమే మనకు ఇప్పుడు మేలు. ఎందుకంటే శాంతి పొందటమే ఇప్పుడు కావాల్సినటువంటి అంశం. కాబట్టి ఓ శ్రీకృష్ణ, శాంతి పొందటమే ఇప్పుడు మనకు అవసరమైనటువంటి కర్తవ్యం. ఆ విషయం అలా ఉంచితే మాకు రాజ్యం కావాలి, యుద్ధం కాకుండా ఉండాలి అనే కాంక్ష మాలో ఉంది. సమస్త సంపద అన్ని కూడా నాశనం కాకుండా, వంశనాశనం లేకుండా, ఇంకో మళ్ళీ వేరే రకమైన ఉపాయంతోనైనా, ఏ విధమైన ఉపాయం అయినా సరే ఆ సమస్య తీరితే చాలు, ఎంతో బాగుంటుంది అని చెప్పని ధర్మరాజు శ్రీకృష్ణుతో అంటున్నాడు. ఇంకా ఇలా చెప్తున్నాడు. అయితే కాబట్టి శాంతిని పొందడం ఇప్పుడు మనకున్నటువంటి ఆవశ్యకర్తవ్యం. కాబట్టి ఏ ఉపాయంతోనైనా సరే, ఎలాంటి ఉపాయంతోనైనా సరే సమస్య అనేటువంటి తిరిగితే బాగుంటుంది, సమస్య తీరాలి అని చెప్పని ధర్మరాజు శ్రీకృష్ణుతో చెప్తున్నాడు. మనమునన్ పక్షపాత గతి మా దేశమానుము, ధర్మనీతి వర్తనములన్ రెండు దిక్కుల హితంబున్ పెంపును కలుగునట్టి చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికి అనుచితంబులతోడి మేల్పున పరుసందనంబునను భూపతులెల్ల ఎరుంగన్ ఆడుమీ. ఇంకా ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు ధర్మరాజు? ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మనమునన్ పక్షపాత గతి మాది సమానము, ధర్మనీతి వర్తనముల రెండు దిక్కుల హితంబును పెంపును కలుగునట్టి చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రాను ఉచితంబులతోడి మేల్పునన్ పరుసందనంబునన్ భూపతులెల్ల ఎరుంగన్ ఆడుమీ. ఇంకా ధర్మరాజులు అంటున్నాడు, మనమునన్ మనస్సులో మా దేశన్, మా పైన, మా మీద పక్షపాత ప్రవర్తనను మానుకోవయ్యా. మేము నీకు ఆప్తులం, ఓ శ్రీకృష్ణ, మేము నీకు ఆప్తులం.
కాబట్టి ఈ ఆప్తులం కాబట్టి ఆప్తుల పైన పక్షపాత గతి ఎవరికైనా ఉంటుంది. కాబట్టి అలాంటి పక్షపాతాన్ని మా పైన ఉంటే ఆ పక్షపాతాన్ని కాసేపు వదిలి మానుకో. ఎందుకంటే ధర్మనీతి వర్తనములన్, ధర్మం యొక్క నీతి అనేటువంటి పద్ధతులలో, ధర్మము నీతి అనేటువంటి పద్ధతులతో రెండు దిక్కులన్, రెండు వైపుల ఇరుపక్షాల వారి యొక్క హితంబును మేలును మంచిను పెంపున్ కలుగునట్టి అభివృద్ధి కలిగేటువంటి చొప్పునన్ విధంబుగా కలిగే విధంగా, ఇరుపక్షాల వారికి అభివృద్ధి కలిగే విధంగా విదురాది సజ్జనుల బుద్ధికి రాన్, విదురాది సజ్జనుల బుద్ధికి రాన్. విదురు ప్లస్ ఆది అంటే విదురుడు మొదలైనటువంటి, అక్కడ కౌరవ సభలో విదురుడు గొప్ప నీతి కోవిదుడు. అలాంటి విదురుడు ఉన్నాడు కాబట్టి అలాంటి విదురుడు మొదలైనటువంటి విదురుడు మొదలైనటువంటి వారి యొక్క సజ్జనులు మంచి వారి యొక్క బుద్ధికి రాను, అటువంటి సజ్జనుల యొక్క మనస్సుకు వచ్చే విధంగా ఉచితంబుతోడి మేల్పునన్, యోగ్యతతో కూడినటువంటి నేర్పుతోను పరుసందనంబునన్, కాఠిన్యంతోనైనా సరే భూపతులు ఎల్లన్, రాజులందరూ ఎరంగున్ ఆడుమే, రాజులందరూ కూడా తెలుసుకునే విధంగా ఆడుమీ మాట్లాడు. ఓ శ్రీకృష్ణ, అందరికీ మనం చేసే పని మంచి పని, మేము మంచిగా అడుగుతున్నాము అనుకునే విధంగా ఉండాలి, అలా చూసుకోవయ్యా అంటున్నాడు. మనమున పక్షపాత గతిన్ మాది సన్మానుము, ధర్మనీతి వర్తనములన్ రెండు దిక్కుల హితంబున్ పెంపునున్ కలుగునట్టి చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికిన్ రాన్, ఉచితంబుతోడి మేల్పునన్ పరుసందనంబునను భూపతులెల్ల ఎరుంగన్ ఆడునీ. ఓ శ్రీకృష్ణ, మనస్సులో మా మీద పక్షపాతాన్ని మానుకో. మనస్సులో మా మీద పక్షపాతము ఓ శ్రీకృష్ణ, మనస్సులో మా మీద పక్షపాతం మానుకో. ధర్మాన్ని రాజనీతిని అనుసరించు. రెండు పక్షాలకు మంచి కలిగేటట్లు అభివృద్ధి కలిగే విధంగా విదురుడు మొదలైనటువంటి సజ్జనులు ఆ సభలో ఉంటారు కాబట్టి అటువంటి సజ్జనుల యొక్క మనస్సులకు నచ్చేటట్లుగా తగినటువంటి నేర్పుతోనూ కాఠిన్యముతోనూ అక్కడ ఉండే రాజులకు అందరికీ తెలిసేటట్లుగా మాట్లాడవయ్యా ఓ శ్రీకృష్ణ అని చెప్పని చెప్తున్నాడు ధర్మరాజు. ఎందుకంటే నీవు ఇప్పుడు ఇక్కడ మనసులో మా మీద పక్షపాతాన్ని పెట్టుకోవద్దు, మేము నీకు ఆప్తులం కాబట్టి మా వైపు మాట్లాడాలని చెప్పి అనుకోవద్దు నువ్వు. ఎందుకంటే మనసులో పక్షపాతాన్ని వదిలేసు, ధర్మాన్ని రాజనీతిని అనుసరించు. ఇరుపక్షాల వారికి మంచి కలిగేటట్లుగా అభివృద్ధి కలిగే విధంగా విదురుడు మొదలైనటువంటి సజ్జనుల యొక్క మనసులకు నచ్చేటట్టుగా తగినటువంటి నేర్పుతోనూ కాఠిన్యముతోనూ అక్కడ ఉండే రాజులకు అందరికీ తెలిసినట్టుగా మాట్లాడు అని చెప్పని ధర్మరాజు శ్రీకృష్ణుతో చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు ఇలా, తగవునన్ పోక రాజు బిడిదంబులు పలికెనయేని, తగవునన్ పోక రాజు బిడిదంబులు వలికినయేని. సరే, ఇక్కడ కాపుతున్నాం.